హాయ్ డియర్ వ్యూయర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లోరల్ ఫార్ములా గురించి నేర్చుకుందాం. ప్రాక్టికల్స్లో కానీ లేకపోతే మీరు ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్నప్పటికీ ఫ్లవర్ని అర్థం చేసుకోవడంలో ముఖ్యంగా రెండు సింబల్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకటి ఫ్లోరల్ ఫార్ములా, రెండు ఫ్లోరల్ డయాగ్రామ్. సో ఫ్లోరల్ ఫార్ములా అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మీరు రాసేటప్పుడు బీఆర్ఎల్, అలాగే బైసెక్షువల్, యాక్నోమార్ఫికా, జైగోమార్ఫికా, కే అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, జి అంటే ఏంటి అనేది చాలామందికి అర్థం కాని విషయం. అలాగే చాలామందికి తెలియదు కూడా. చాలాసార్లు కంఠస్థ పెట్టి రాస్తుంటారు. కానీ దీన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ పదాల యొక్క ఎబ్రివేషన్స్ కానీ మనకు తెలిస్తే దీన్ని ఈజీగా రాయొచ్చు. అంటే దాని కంఠస్థ అనేది అవసరం లేకుండా రాయొచ్చు. కాబట్టి అసలు ఈ ఫ్లోరల్ ఫార్ములా అంటే ఏంటి, ఇది ఎలా వచ్చింది, దీన్ని ఈజీగా ఎలా అర్థం చేసుకోగలమని చూస్తూనే ఒక 3 ఫ్యామిలీస్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్లో వచ్చే ముఖ్యంగా 3 ఫ్యామిలీ ఫ్యాబేసి, సొలనేసి, లిలియసీకి సంబంధించిన ఫ్లోరల్ ఫార్ములాని అర్థం చేసుకునే ప్రయత్నం ఈ వీడియోలో మనం చేద్దాం. ముందుగా ఫ్లోరల్ ఫార్ములా అంటే ఏంటో మనకు తెలియాల్సి ఉంటుంది. ఫ్లోరల్ ఫార్ములా అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ నొటేషన్. నొటేషన్ అంటే తెలుసు కదా, ఒక రకమైన భాషా పదం లాంటిది, అంటే ఒక రకమైన భాషలో చెప్పేది లాంటిది. ఇట్ ఈజ్ ఏ నొటేషన్ ఫర్ రిప్రజెంటింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ ఫ్లవర్స్. అంటే ఒక ఫ్లవర్ యొక్క పూర్తి స్ట్రక్చర్ని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఇదిగోండి ఇది ఒక ఫ్లవర్ కదా. ఈ ఫ్లవర్ మొత్తాన్ని ఒక స్ట్రక్చర్ రూపంలో సింప్లిఫైడ్గా చెప్పటం కోసం మనం ఉపయోగించే ఒక రకమైన నొటేషన్ ఇది. ఓకే, ఈ నొటేషన్స్లో ఏమేమి మనం యూజ్ చేస్తాం? నంబర్స్ యూజ్ చేస్తాం. అంటే ఎలా 1 2 3 4 5 అలా కొన్ని నంబర్స్ని యూజ్ చేస్తాం. అలాగే కొన్ని లెటర్స్ని మనం యూజ్ చేస్తాం. లెటర్స్ అంటే ఏంటి? ఏ కావచ్చు, లేకపోతే జీ కావచ్చు, కే కావచ్చు, సి కావచ్చు, ఇలాంటి మనం లెటర్స్ని యూజ్ చేస్తాం. అలాగే కొన్ని సింబల్స్ని కూడా మనం వాడతాం. సింబల్స్ వచ్చేసరికి గీత పెట్టడం కానీ, లేకపోతే ఇలా కానీ, లేకపోతే ఇలాంటి సింబల్స్ కానీ, ఇలాంటి సింబల్స్ అన్నీ మనం యూజ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఏ నొటేషన్ యూజ్ నంబర్స్, లెటర్స్, సింబల్స్ టు కన్వే సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్. మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఈ ఫ్లవర్లో ఇంపార్టెంట్ కావాలో వాటినే మనం ఎలా కన్వే చేస్తాం? నంబర్స్ రూపంలోను, లెటర్స్ రూపంలోను, సింబల్స్ రూపంలోను కన్వే చేస్తాం. ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ 19th century. 19వ శతాబ్దంలో దీన్ని మొట్టమొదట ప్రవేశపెట్టారు. అయితే ముఖ్యంగా 2 వేస్లో ప్రవేశపెట్టారు. ఫస్ట్ ఇది ఏంటి అంటే ఫ్లోరల్ ఫార్ములా, రెండోది వచ్చేసరికి ఫ్లోరల్ డయాగ్రామ్. ఫ్లోరల్ ఫార్ములా అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, బిఆర్ఈ, బిఆర్ఎల్ ఇప్పుడు మనం చెప్పుకుంటుంది. రెండోది ఏంటి అంటే ఫ్లోరల్ డయాగ్రామ్. మీరు ఆల్రెడీ ఇది చూసే ఉంటారు. ఈ విధంగా లోపల అనేది గైనీషియం, తర్వాత ఆండ్రీషియం, తరువాత పెటల్స్, తర్వాత సెపల్స్, తర్వాత బ్రాక్టియోలిటీ ఎలా ఉంటాయో అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లవర్ని అనేది మనం టీఎస్ కానీ తీసామనుకోండి, ట్రాన్స్ఫర్ సెక్షన్ తీసామనుకోండి, ఆ తీసేటప్పుడు వచ్చే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, అంటే మనకి ఏదైతే విజిబుల్గా కనబడుతుందో దాన్నే మనం ఇలా ఫ్లోరల్ ఫార్ములాగా మనం రాస్తాం. అయితే దీన్ని మొట్టమొదట క్యాసిల్ అనే శాస్త్రవేత్త 1820లో ప్రవేశపెట్టాడు. దాన్ని వారల్స్గా, అంటే ఒక రకమైన క్రమ పద్ధతిలో పేర్చింది ఎవరు అంటే మార్టెస్ అనే శాస్త్రవేత్త 1828లో దీన్ని ఈ ఇద్దరు కలిసి ఫ్లోరల్ ఫార్ములా అనే దాన్ని ఒక రూపకల్పన చేయడం అనేది జరిగింది. ఇప్పటికీ మనం వాడుతున్నదే. అలాగే చాలా రకాలుగా ఇది మనకి యూజ్ అవుతూ ఉంటుంది కూడా. అంటే మనం ఏదైనా ఒక ఫ్లవర్ గురించి చెప్పాలంటే సింపుల్గా ఈ ఫ్లోరల్ ఫార్ములాని చూస్తే చాలు, మొత్తం ఆ ప్లాంట్ యొక్క ఇన్ఫర్మేషన్, ఫ్లవర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దీనిలో చెప్పేయచ్చు. అయితే ఇది తెలియాలి అంటే అసలు బిఆర్ అంటే ఏంటి, బిఆర్ఎల్ అంటే ఏంటి, కే అంటే ఏంటి, సి అంటే ఏంటి, ఇలా ఇండివిజువల్ ఆ యొక్క సింబల్స్ యొక్క అర్థాలు, మీనింగ్స్ మనకు తెలియాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వీటి యొక్క ఎబ్రివేషన్స్ తెలుసుకునే ప్రయత్నం మనం ఈ వీడియోలో చేద్దాం. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ప్రతి దానికి నేను దాని మ్యాటర్ కూడా కింద రాశాను. బిఆర్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఒక ఫ్లోరల్ ఫార్ములా స్టార్టింగ్ దేంతో స్టార్ట్ చేస్తాము అంటే బిఆర్తో స్టార్ట్ చేస్తాం. సో బిఆర్ అంటే ఏంటి అంటే బిఆర్ స్టాండ్స్ ఫర్ బ్రాక్టియేట్. బ్రాక్టియేట్ అంటారు ఏ థిన్ మెంబ్రేనియస్ లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఇన్ హోస్ యాక్సిల్ ఆఫ్ ద ఫ్లవర్ అరైజెస్. ఎక్కడైతే ఫ్లవర్ అరైజ్ అవుతుందో ఆ యాక్సిల్లో వచ్చేదాన్నే మనం ఏమంటాము అంటే బ్రాక్ట్ అంటాం. ఓకేనా, బ్రాక్ట్ అంటాం. దాన్నే బిఆర్తో సూచిస్తారు. ఫ్లవర్ విత్ బ్రాక్ట్స్ ఫౌండ్ అట్ ద బేస్ ఆఫ్ ద పెడిసెల్ ఆర్ కాల్డ్ బ్రాక్టియేట్. అంటే ఒకవేళ ఉందనుకోండి మనం దాన్ని బిఆర్ అని రాస్తాం, ఒకవేళ లేదనుకోండి ఈ బ్రాక్టియేట్. అంటే మీరు చూస్తున్న ఫ్లవర్లో బ్రాక్ట్ ఉంటే బిఆర్ అని రాస్తారు, ఒకవేళ బ్రాక్ట్ లేదనుకోండి దాన్ని ఈపిఆర్ అని రాస్తారు. అంటే ఈ బ్రాక్టియేట్ అంటే బ్రాక్ట్స్ ఆర్ ఆబ్సెంట్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లవర్ని చూడండి, మీరు పేపర్ ఫ్లవర్స్ అంటారు కదా, ఈ ఫ్లవర్ని చూస్తే దీన్ని మనం బ్రాక్ట్ అంటాం. ఇది ఉంది కదా, దీన్ని మనం బ్రాక్ట్ అంటాం. మనం చూసేటప్పుడు ఇవి మనం పెటల్స్ అనుకుంటాం, కానీ ఇవి పెటల్స్ కాదు, ఇవి బ్రాక్ట్స్. ఎందుకు అంటే దీనికి ఉండాల్సిన ఫ్లవర్ ఆల్రెడీ దీని లోపల ఉంది. చూసారా, ఇవి ఫ్లవర్స్,
ఇవి ఫ్లవర్స్. దీనికి పెద్ద ఆకారాల్లో ఉండే ఈ రంగురంగుల పుష్పాలని, ఈ యొక్క పత్రాలను మనం ఏమంటాము అంటే బ్రాక్ట్స్ అంటాం. కాబట్టి ఇది రాసేటప్పుడు, దీని యొక్క ఫార్ములా రాసేటప్పుడు దేంతో సూచిస్తాం? దీన్ని బిఆర్ అని రాస్తాం. ఎందుకంటే బ్రాక్ట్స్ ఉన్నాయి. కొన్నిటిలో ఉండవు. అలాంటి టైంలో మనం ఈబిఆర్ అని రాస్తాం. తర్వాత వచ్చేసరికి ఏం రాస్తాము అంటే బిఆర్ఎల్ అని రాస్తాం. బిఆర్ఎల్ లేదా ఈబిఆర్ఎల్ అని రాస్తాం. సో అదేంటో చూద్దాం. బిఆర్ఎల్ అంటే స్టాండ్స్ ఫర్ బ్రాక్టియోలేట్ థిన్ మెంబ్రేనస్ స్ట్రక్చర్ దట్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ద పెడిసిల్ ఆఫ్ సమ్ ఫ్లవర్. అంటే పెడిసిల్ ఎక్కడైతే అరైజ్ అవుద్దో ఆ ప్రాంతంలో వచ్చేదాన్ని మనం ఏమంటాము అంటే బ్రాక్టియోలేట్ అంటాం. ఒకవేళ ఉంటే బిఆర్ఎల్ అని రాస్తాం, లేకపోతే ఈబిఆర్ఎల్ అని మనం రాస్తాం. సో అసలు ఈ బ్రాక్టియోలేట్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు చూస్తే ఎక్కడైతే పెడిసిల్ ప్రారంభం అవుతుందంటే ఈ స్టెమ్ నుండి ఈ ఫ్లవర్ యొక్క పెడిసిల్ ఎక్కడైతే ప్రారంభం అవుతుందో ఆ ప్లేస్లో చిన్న ఆకు వంటి నిర్మాణాలు ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ చూపెడుతుంది. వీటినే మనం ఏమంటాము అంటే బ్రాక్టియోలేట్ అంటాం. బ్రాక్టియోలేట్ ఈ చిన్న ఉన్నాయి కదా, వీటినే మనం బ్రాక్టియోలేట్ అంటాం. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అసలు ఫ్లవర్ అంటే ఏంటి, ఫ్లవర్ స్ట్రక్చర్ ఏంటి. అది ఇప్పటికే మీకు తెలియకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను. ఆ యొక్క వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఉండే ఈ చిన్నపాటి నిర్మాణాలని మనం బ్రాక్టియేట్ అంటాం. ఆ పై ఉండే నిర్మాణాలను మనం ఏమంటాం? బ్రాక్టియేట్ అని అంటాం. సో ఒకవేళ ఇవి ప్రెజెంట్ అయి ఉన్నాయి అనుకోండి, మీరు చూసిన ఫ్లవర్లో బిఆర్ఎల్ అని రాస్తారు. ఒకవేళ లేకపోతే ఈబిఆర్ఎల్ అని రాస్తారు. తరువాత ఎక్కువగా బైసెక్షువలా లేకపోతే మోనోసెక్షువలా అనేది మనం రాస్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఇచ్చాను. ఒకవేళ ఇలా ఒక సింబల్ కానీ ఉందనుకోండి, అంటే స్టాండ్స్ ఫర్ మేల్ అని అర్థం. అంటే మనకు ఆల్రెడీ ఈ సింబల్స్ అనేవి తెలిసినవే. ఇలా ఉండి దానికి పైన కానీ సింబల్ ఉంటే దాని మేల్ అంటే ఏ ప్లాంట్ ఆర్ ఫ్లవర్ హ్యావింగ్ ఓన్లీ స్టామెన్స్ని మాత్రమే కలిగి ఉన్నాయి, అంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన భాగాలు మాత్రమే ఉన్నాయి అనుకోండి, వాటినే మనం ఏమంటాము అంటే మేల్. రాసేటప్పుడు ఇలా రాస్తాం, యూనిసెక్షువల్ అని అర్థం. ఒకవేళ అలా కాకుండా ఒక రౌండ్ సింబల్ పెట్టి కిందకు ప్లస్ గుర్తు ఉందనుకోండి, దాన్నే ఫిమేల్ అని అర్థం. ఓన్లీ ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే గైనీషియం మాత్రమే ఉంది. గైనీషియం అంటే ఏంటి? ఇదిగోండి, దీన్నే మనం ఏమంటామంటే గైనీషియం అంటాం. గైనీషియం అంటే స్టిగ్మా ఫిలమెంట్ అనేది ఉంటుంది. స్టిగ్మా స్టైల్ అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ ఓవరీ అనేది ఉంటుంది. ఓవరీ నుండి ఇదంతా స్టిగ్మా స్టైల్ అనేది, ఇది ఈ పైన ఉండేదాన్ని మనం స్టిగ్మా అంటాం. ఓన్లీ ఆ ఫ్లవర్లో ఇది ఒక్కటే ఉందనుకోండి, అప్పుడు మనం ఏం రాస్తాం? ఇక్కడ ఫిమేల్ అంటే యూనిసెక్షువల్ అని రాస్తాం. లేదు ఓన్లీ మేల్ ఆర్గాన్సే ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఇలా పైకి చూపిస్తాం బాణం గుర్తు, దీన్నే మనం మేల్ ఫ్లవర్ అని కూడా అంటారు, లేదా యూనిసెక్షువల్ ఫ్లవర్ అని కూడా అంటారు. లేదు రెండు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? పైకి కిందకి రెండు, పైన ప్లస్ సింబల్ పెట్టి పైన బాణం గుర్తు సూచిస్తాం. అయితే దీని యొక్క రిప్రజెంటేషన్ ఏంటి అంటే బైసెక్షువల్ ఫ్లవర్ అని అర్థం. బైసెక్షువల్ ఫ్లవర్ వెన్ ఈ ఫ్లవర్ హ్యాస్ బోత్ ఆండ్రీషియం అండ్ గైనీషియం. అంటే ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినవి, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినవి రెండు భాగాలు ఉంటాయి. కాబట్టి దీన్నే మనం బైసెక్షువల్ ఫ్లవర్ అని మనం చూస్తాం. అలాగే కొన్నిసార్లు ప్లస్ సింబల్ వేసి రౌండ్ చుడతారు, లేదా కొన్నిసార్లు ఇలా పర్సెంటేజ్ సింబల్ వేస్తారు. అసలు దీని అర్థం ఏంటి అంటే, ఇదిగోండి నేను చెప్పాను కదా, ప్లస్ సింబల్ వేశారు అనుకోండి, స్టాండ్స్ ఫర్ యాక్టినోమార్ఫిక్. ఇట్ ఈస్ రిప్రజెంట్ ద సిమెట్రీ ఆఫ్ ఏ ఫ్లవర్. సిమెట్రీని తెలియజేస్తుంది. అంటే ఒక భాగాన్ని ఎలా కట్ చేస్తే ఆ ఫ్లవర్ ఎలా డివైడ్ అవుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఏ ఫ్లవర్ దట్ కెన్ బి కట్ ఇంటూ 2 ఈక్వల్ హావెల్స్ ఇన్ ఎనీ వెర్టికల్ ప్లేన్. అంటే మనం సెంటర్ ఒక పాయింట్ పెట్టుకొని ఆ సెంటర్ గుండా ఎలా కట్ చేసినా, ఆ ఫ్లవర్ని ఎలా కట్ చేసినా ఈక్వల్ పార్ట్స్ వచ్చాయి అనుకోండి, దాన్నే మనం యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్ అంటాం. సౌష్ఠవయుత పుష్ప విన్యాసం అంటాం. ముఖ్యంగా చామంతిలోను, అలాగే బంతి పువ్వులు, మ్యారీగోల్డ్లోను మనం ఎక్కువగా దీన్ని చూస్తుంటాం. లేదు అలా కాకుండా ఇలా పర్సెంటేజ్ సింబల్ వేశారనుకోండి, పర్సెంటేజ్ సింబల్ అంటే దాని అర్థం జైగోమార్ఫిక్ ఫ్లవర్. జైగోమార్ఫిక్ అంటే ఏంటి? ఏ ఫ్లవర్ దట్ కెన్ బి కట్ ఇంటూ 2 ఈక్వల్ హావెల్స్. ఇది గుర్తుపెట్టుకోండి, 2 ఈక్వల్, ఓన్లీ రెండే వస్తాయి హావెల్స్ ఇన్ 1 వెర్టికల్ ప్లేన్. అంటే ఒక సెంటర్ గుండా ఇలా కట్ చేస్తే మాత్రమే ఈక్వల్గా వస్తాయి, ఇలా కట్ చేస్తే మళ్ళీ రాదు. అయితే ఇది ఎక్కువగా ఎక్కడ కనబడుతుంది అంటే పాపిలోనియేసిలో మనకు కనబడుతుంది. ఆ కుటుంబంలో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాబేసి కుటుంబంలో కనబడతాయి. ఎందుకు అంటే ఆ వింగ్ షేప్లో ఉంటాయి కాబట్టి దాన్ని ఒక విధంగా మాత్రమే కట్ చేయగలం, అప్పుడు మాత్రమే ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. కానీ లేకపోతే ఎటు నుండి కట్ చేసినా మాత్రం అవి ఈక్వల్గా రావు. కాబట్టి దాన్ని మనం జైగోమార్ఫిక్ ఫ్లవర్ అంటాం. ఎసిమెట్రీ కూడా ఉంటుంది, అంటే ఎలా కట్ చేసినా అవి ఈక్వల్గా రావు. కాబట్టి ఈ ప్లస్ లేదా పర్సెంటేజ్ సింబల్ అనేది దాని యొక్క సిమెట్రీని తెలియచేయటం కోసం మనం వేయటం జరుగుతుంది. అలాగే కే అంటే ఏంటి, సి అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. కే దేన్ని సూచిస్తుంది అంటే కే స్టాండ్స్ ఫర్ క్యాలెక్స్. క్యాలెక్స్ అంటే ఏంటి? రక్షక పత్రాలు.
రక్షక పత్రాలు ఉంటాయి కదా, ఆ రక్షక పత్రాలను సూచించేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు ఈ ఫ్లవర్లో కానీ చూస్తే ఇక్కడ కింద గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, వీటినే మనం రక్షక పత్రాలు. అవి ఏం చేస్తాయి, ప్రొటెక్ట్ చేస్తుంది లోపల ఉండే భాగాలు. ఈ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇది మొత్తం కలిసిపోయి ఉంది కాబట్టి దీన్ని మనం గ్యామోసెపాలస్ అంటాం. ఒకవేళ విడివిడిగా ఉన్నాయి అనుకోండి మనం పాలీసెపాలస్ అంటాం. కే స్టాండ్స్ ఫర్ క్యాలెక్స్. క్యాలెక్స్ మీన్స్ ద గ్రూప్ ఆఫ్ సెపల్స్. ఇట్ కాల్ ఇట్ యాజ్ ఏ క్యాలెక్స్. క్యాలెక్స్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ సెపల్స్, ఆల్రెడీ చూశాను. ఒకవేళ ఫ్రీగా అంటే కే కిందనే 5 ఉంది అనుకోండి, ఫ్రీగా ఉన్నాయి అని అర్థం. లేకుండా ఒక బ్రాకెట్లో ఉన్నాయి అనుకోండి, దాని అర్థం ఏంటంటే యునైటెడ్, అంటే గ్యామోసెపాలస్. సో ఇక్కడ మొత్తం ఫ్యూజ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి చూడండి, ఇదంతా ఫ్యూజ్ అయిపోయి ఉంది కదా, కాబట్టి దీన్ని మనం గ్యామోసెపాలస్ అంటాం. లేదు వేరువేరుగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమంటాము అంటే పాలీసెపాలస్ అంటాం. పాలీ అంటే ఫ్రీ, సపరేటెడ్ అని అర్థం. మొత్తం కలిసిపోయి, గ్యామో అంటే అర్థం ఏంటి అంటే ఫ్యూజ్డ్ అని అర్థం. అర్థమైందా? తరువాత సి. సి స్టాండ్స్ ఫర్ కొరల్లా. సి స్టాండ్స్ ఫర్ కొరల్లా. కొరల్లా అంటే ఏంటి అంటే కొరల్లా ఈజ్ ఏ కంపోజ్డ్ ఆఫ్ పెటల్స్. ఈ రంగురంగుల్లో కనబడుతున్నాయి కదా, వీటినే మనం పెటల్స్ అంటాం. ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాము అంటే గ్యామో ప్యాలెస్ అంటాము. ఒకవేళ విడివిడిగా ఉన్నాయి అనుకోండి పాలీప్యాలెస్ అంటాం, లేదా పాలీపెటాలస్ అని కూడా మనం అంటాం. సో వీటిని మనం దేంతో సూచిస్తాము అంటే సితో మనం ఫ్లోరల్ ఫార్ములాలో సూచిస్తాం. పి అంటే ఏంటి అంటే పి స్టాండ్స్ ఫర్ పెరియాంత్. పెరియాంత్ అంటే సెపల్స్ పెటల్స్ రెండు కలిసిపోయి అనుకోండి, అంటే ఆకర్షణ పత్రాలు రక్షక పత్రాలు రెండు కలిసిపోయి ఉన్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమంటాము అంటే పెరియాంత్ అంటాం. ద అవుటర్ మోస్ట్ 2 ఓరల్స్ ఆఫ్ ఏ ఫ్లవర్ రిప్రజెంటెడ్ బై ద సెపల్స్ అండ్ పెటల్స్. అంటే రెండు కలిసిపోయి ఉంటాయి, సెపల్స్ పెటల్స్ ఆర్ ఫ్యూజ్డ్. వాటిని మనం పీతో సూచిస్తాం. ఏ అంటే ఆండ్రీషియం. ఆండ్రీషియం అంటే ఏంటి, లోపల ఏవైతే ఉన్నాయో భాగాలు అంటే స్టామెన్స్నే మనం ఆండ్రీషియం అంటాం. స్టామెన్స్ ఉన్నాయి కదా, ఇది చూడండి చిన్నగా ఉన్నాయి కదా, వీటినే మనం ఏమంటాము అంటే ఆండ్రీషియం, అంటే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అని అర్థం. జీ స్టాండ్స్ ఫర్ గైనీషియం. గైనీషియం అంటే ఏంటి, ఆ మధ్యలో ఇందాక చూపెట్టా కదా, వాటినే మనం గైనీషియం అంటాం. ఇదిగోండి చిన్నగా దారం లాగా ఉంది కదా, వీటినే గైనీషియం అంటాం. దీన్ని జీతో సూచిస్తాం. గైనీషియం ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్, స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవరీ. ఈ కింద ఉండేదాన్ని ఓవరీ అంటారు, మధ్యలో ఉండేదాన్ని స్టైల్ అంటారు, ఈ చివర ఉండే ఉబ్బెత్తు భాగాన్ని మనం ఏమంటాము అంటే స్టిగ్మా అంటాం. ఇది పాలినేషన్ కోసం ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ఫ్లోరల్ ఫార్ములాలో జీ కింద చిన్న గీత ఉండటం మీరు చూస్తారు. దాని అర్థం ఏంటి అంటే సుపీరియర్ ఓవరీ అని అర్థం. ఓవరీ ఆక్యుపైస్ ద హైయెస్ట్ పొజిషన్ వై ద అవుటర్ పార్ట్స్ ఆర్ సిచ్యువేటెడ్ బిలో. అంటే మిగతా పార్ట్స్ ఏవైతే అంటే స్టామెన్స్ కానీ అలాగే పెటల్స్ కానీ సెపల్స్ కానీ అన్నీ కూడా ఈ గైనీషియం కన్నా కింద ఉంటాయి, కానీ గైనీషియం అన్నిటికన్నా పైన ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఇలా ఉందనుకోండి, అక్కడ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఇది పైన ఉంటుంది, ఇక కింద నుండి అన్నీ స్టార్ట్ అవుతాయి. అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే సుపీరియర్ ఓవరీ అంటాం. కొన్ని దగ్గరలో ఇన్ఫీరియర్ ఓవరీ ఉంటుంది. ఇన్ఫీరియర్ ఓవరీ అంటే అర్థం ఏంటి, ఇది కింద ఉంటుంది, దీనిపైన అంటే కింద వచ్చే తలామస్ అనేది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అప్పుడు దీనికన్నా పైనుండి అన్నీ ప్రారంభమవుతాయి, అంటే పెటల్స్ కానీ సెపల్స్ కానీ. ఇలా ఉందనుకోండి, దాన్నే మనం ఇన్ఫీరియర్ ఓవరీ. అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ అరైజ్ అబౌవ్ ద ఓవరీ. ఓవరీ కన్నా పైన కానీ వస్తే దాన్ని మనం ఏమంటామంటే ఇన్ఫీరియర్ ఓవరీ అంటాం. కొన్ని దగ్గరలో ఇలా కనబడుతుంది మనకి, జీ పక్కనే గీత ఉంటుంది, దాన్నే మనం సెమీ ఇన్ఫీరియర్. అంటే ఇలా చూడండి, ఇది స్టిగ్మా అనుకోండి, ఈ పక్కనే అంటే రెండు కూడా సమాన భాగాలను ఆక్యుపై చేస్తాయి, అంటే స్టిగ్మా కానీ కింద ఉండే తలామస్ కానీ. అప్పుడు దాన్ని మనం ఏమంటాము అంటే సెమీ ఇన్ఫీరియర్ లేదా సెమీ సుపీరియర్ అంటాం. సో ఇవి ఎబ్రివేషన్స్. బిఆర్ అంటే ఏంటి, బిఆర్ఎల్ అంటే ఏంటి, యాక్నోమార్ఫిక్ అంటే ఏంటి, జైగోమార్ఫిక్ అంటే ఏంటి, సి అంటే ఏంటి, పి అంటే ఏంటి, ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు. ఒక్కసారి మొత్తం ఏంటేంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఎబ్రివేషన్స్ ఇలా ఉందంటే అది మేల్ స్టామినేట్ అని అర్థం. కిందకుంటే ఒకవేళ అది ఫిమేల్ అని, రెండు కలిపి ఉంటే అది బైసెక్షువల్ ఫ్లవర్, అంటే మేలు ఫిమేల్ కలిసి ఉన్నాయని అర్థం. ఇలా కానీ సింబల్ ఉందనుకోండి, దాన్నే ఇండిఫినైట్ నెంబర్ ఆఫ్ పార్ట్స్, అంటే అందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మనం డిఫైన్ చేయలేం కాబట్టి ఈ సింబల్లో మనం రాస్తాం. ఒకవేళ రౌండ్ చుట్టి ప్లస్ ఉంటే యాక్నోమార్ఫిక్ అని, అలాగే పర్సెంటేజ్ సింబల్ ఉంటే జైగోమార్ఫిక్ అని, బిఆర్ అంటే బ్రాక్టియేటు, బిఆర్ఎల్ ఉంటే బ్రాక్టియోలేట్, అంటే బ్రాక్టియోల్స్ అనేవి లేవు అని. ఈబిఆర్ఎల్ అంటే ఈ బ్రాక్టియేటు, ఈబిఆర్ఎల్ అంటే ఈ బ్రాక్టియోలేట్, అంటే లేవు, ఆబ్సెంట్ అని అర్థం. ఎస్టిడి అంటే స్టామినోడ్స్ అని, ఈకే అంటే ఎపికాలెక్స్ అని అర్థం. కే అంటే క్యాలెక్స్, ఒకవేళ ఫ్రీగా ఉండొచ్చు, లేదా ఫ్రీగా ఉంటే పాలీసెపాలస్ అంటాం, లేదా ఫ్యూజ్ అయిపోయి ఉన్నాయి అనుకోండి గ్యామోసెపాలస్ అంటాం. సి అంటే కొరెల్లా, ఫ్రీగా ఉంటే పాలీపెటాలస్ అంటాం, లేదా ఫ్యూజ్ అయిపోయి ఉంటే మనం గ్యామోపెటాలస్ అంటాం. అలాగే సిఎక్స్ అంటే కొరెల్లా క్రూసిఫార్మ్ అని అర్థం. అలాగే పి అంటే పెరియాంత్, అంటే సెపల్స్ పెటల్స్ రెండు ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. అలాగే ఏ అంటే ఆండ్రీషియం, ఏకి చుట్టుపక్కల రెండు సింబల్స్ అనేవి అంటే క్లోజ్డ్లో ఉందనుకోండి దాన్ని యునైటెడ్ అని అర్థం. సి ఉండి
ఏ ఉండి దానిపైన ఒక గీత ఉన్నాయి అనుకోండి, దాన్ని ఎపిపెటాలస్ కండిషన్ అంటారు. అంటే స్టెమెన్స్ అటాచ్డ్ విత్ ద పెటల్స్, అంటే పెటల్స్ స్టామెన్స్ రెండు కలిసిపోయి ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఎపిపెటాలస్ కండిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లవర్ లో కానీ మీరు చూసారనుకోండి, ఇక్కడ ఎపిపెటాలస్ కండిషన్ మనకు కనబడుతుంది. ముఖ్యంగా సొలనేసి ఫ్యామిలీలో ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ స్టామెన్స్ అనేవి ఇక్కడ ఉండే పెటల్స్ తో ఏమైపోయి ఫ్యూజ్ అయిపోయి, మీరు చూస్తే ఇవి వేరు చేయలేము మనం, ఎందుకు ఆల్రెడీ దీంతో కలిసిపోయాయి కాబట్టి. దీన్నే మనం ఏమంటాము అంటే ఎపిపెటాలస్ కండిషన్ అని మనం అంటాం. ఒకవేళ పి ఉండి ఏ ఉందనుకోండి, ఈ రెండింటి పైన ఒక గీత ఉందనుకోండి, దాని అర్థం ఏంటి అంటే ఎపిపైలస్ కండిషన్, అంటే స్టెమెన్స్ అటాచ్డ్ విత్ పెరియాంత్. పెరియాంత్ అంటే అర్థం ఏంటి, సెపల్స్ పెటల్స్ రెండు కలిసిపోయి ఉంటాయి కాబట్టి ఆ పెరియాంత్తో కానీ ఈ స్టెమెన్స్ కలిసిపోయి ఉన్నాయి అనుకోండి, అప్పుడు పీకి ఏకి పైన మనం ఒక గొడుగు వంటి గీతను మనం రాస్తాం, సింబల్ రాస్తాం. జీ ఉంటే గైనీషియం, ఇలా ఫ్రీగా ఉందనుకోండి దాన్ని ఎపోకార్పస్ అంటాం. జీకి చుట్టుపక్కల గీతలు ఉన్నాయనుకోండి దాన్ని మనం యునైటెడ్ అంటాం. సింపుల్గా సింకార్పస్ అంటాం, సింకార్పస్ గైనీషియం అని మనం అంటాం. అలాగే జీ కింద కానీ ఒక చిన్న గీత మనకు కనబడ్డది అనుకోండి, దాని అర్థం సుపీరియర్ ఓవరీ. ఓవరీ అనేది హైయెస్ట్ పొజిషన్లో ఉంది అని అర్థం. జీ పైన గీత ఉందనుకోండి ఇన్ఫీరియర్ ఓవరీ. ఓవరీ అనేది కింద ఉంది, మిగతా భాగాలు అనేవి పైన ఉన్నాయి అని అర్థం. జీ పక్కన గీత ఉందనుకోండి సెమీ ఇన్ఫీరియర్ లేదా సెమీ సుపీరియర్ ఓవరీ అని కూడా అంటారు. కేసీఏ అని కొన్నిసార్లు ప్రత్యేకమైన సందర్భాల్లో కనబడతాయి. కేసీఏ కింద కానీ గీత కనబడితే క్యాలెక్స్ కొరెల్లా అండ్ ఆండ్రీషియం యునైటెడ్ ఇంటూ ఏ హైపంథోడియం. హైపంథోడియం అనేది అర్థం ఏంటి అంటే, మనకి ఫ్లవర్ ఇన్ఫ్లోరెసెన్స్ మనం చదువుకునేటప్పుడు ముఖ్యంగా అందులో స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ ఉంటాయి, సయాదియం అలాగే హైపంథోడియం అని. సో క్యాలెక్స్ కొరెల్లా ఆండ్రీషియం యునైటెడ్ ఇంటూ అంటే హైపంథోడియంగా మారిపోతే దాన్ని మనం కేసీఏ కింద ఒక గీత రాయటం అనేది మనం చూస్తాం. అయితే ఇంటర్మీడియట్ పబ్లిక్లో సో ఇది ఈరోజు వీడియో. ఫ్లోరల్ ఫార్ములా అంటే ఏంటి, ఫ్లోరల్ ఫార్ములాలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి, సింబల్స్ ఉన్నాయని ఆల్రెడీ మీరు తెలుసుకున్నారు కదా. మేబీ ఇది మీకు యూజ్ అయ్యే ఉంటుంది అనుకుంటా. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయింది. అలాగే మొక్కలు కూర్చిన అలాగే ఇలాంటి చాలా ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో వస్తుంటే పెట్టిన ప్రతిసారి మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి కూడా చెప్పి దీన్ని ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఐఎమ్ రవీంద్ర సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.